సార్ సోషల్‌గా కూడా గత ప్రభుత్వం హయాంలో కూటమి సర్కారు కావచ్చు, కొంతమంది ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రకరకాల జేఏసీలు మాట్లాడుతూ వచ్చిన మాట, దళితులపైన విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. సుధాకర్ కేసు ఉదహరించారు, సుబ్రహ్మణ్యం కేసు ఉదహరించారు, ప్రవీణ్ కేసు ప్రకాశం జిల్లాకు సంబంధించిన కేసు, ఇలా చాలా కేసెస్ చూసాం మనం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిపైన కూడా ఒక కమిషన్ వేసి వీటికి కారణం అయిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, దళితులపైన దాడులు జరగవు, మహిళలపైన అత్యాచారాలు, అన్యాయాలు ఏవి ఉండవు అని చెప్పారు. హోంమంత్రి గారు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది కాలంలో 16,000కు పైగా మహిళలపైన అఘాయిత్యాలు జరిగినట్లుగా ఆన్ రికార్డ్ ప్రభుత్వం అఫీషియల్గా చెప్తున్న నంబరు. అనేక చోట్ల దళితులపైన దాడుల అంశాన్ని కూడా చూస్తున్నాం. రీసెంట్గా అనంతపురం ఇష్యూ కూడా మీ నోటీస్కి వచ్చి ఉంటుంది. దీనికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి ఏడాది కాలంలో? ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నాను, అంటే అణగారిన వర్గాల మీద అన్యాయానికి ఏడాది అయింది, బలహీన వర్గాల మీద దాడులకు ఏడాది అయింది, ఆడబిడ్డల మీద అఘాయిత్యాలకి దాడులకు ఏడాది అయింది, అంతేగాని సుపరిపాలనకు అయితే ఏడాది కాలేదు అని నేను ఒక బ్రాడ్ కామెంట్ చేస్తా ఉన్నాను. ఎందుకనంటే అంటే ఎంత దారుణంగా అనంతపూర్లో జరిగినటువంటి అంశాలు, ఒక షెడ్యూల్ ట్రైబ్ మహిళ, ఒక షెడ్యూల్ కాస్ట్ మాదిగ బిడ్డ ఎంత దారుణమైనటువంటి స్థితికి గురి చేశారంటే, అంటే మాటల్లో చెప్పాలంటే ఒక రకమైనటువంటి బాధ, దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఊహించలేము, అటువంటి సంఘటన ఊహించలేము. 9వ తరగతి చదివేటువంటి ఆ పాపకి వాళ్ళు రేప్ చేసి వీడియో తీసి దాన్ని చూపించి బ్లాక్మెయిల్ చేసి 14 మంది 6 నెలలుగా, అసలు అది అంటే చాలా బాధ కలిగిస్తుంది. అసలు కళ్ళు తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కల్పిస్తా ఉంది. ఇట్లాగా చేసి, అది కూడా ఎవరు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ పార్టీ గెలిచినప్పుడు డప్పు కొట్టాడు వాళ్ళ నాన్న, డప్పు కొట్టి పైనుంచి కింద పడిపోయాడు, అతను చనిపోయాడు. ఈరోజు తండ్రి లేడు. తండ్రి లేని బిడ్డని అదే పార్టీకి చెందిన వాళ్ళు. అసలు ఏ సంస్కృతిలో మనం జీవిస్తున్నాం? ఒకప్పుడు బార్బేరిజం, క్యానిబాల్స్ అనేటువంటివి అన్ని చూసుకుని చంపుకుని తినేటువంటి వాళ్ళు అనేటువంటిది ఉన్నాము. ఈ రోజు దానికి దీనికి ఏం తేడా ఉందనేది నాకైతే అర్థం కావడం లేదు. మరి ఇప్పుడు ఏదో ఏంటది, టీ కొట్ల దగ్గరికి, బడ్డీ కొట్ల దగ్గరికి, పెన్షన్ ఇచ్చిన ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే చీఫ్ మినిస్టరు ఇలాంటి అన్యాయం జరిగిన ఒక బాలికను పరామర్శించడానికి లేదా సమయం? అంటే అలాంటి చోటకు వెళ్ళి ధైర్యం చెప్పరా? పైగా మీ పార్టీ వాళ్ళు అన్యాయం చేస్తే, ఇప్పుడు మల్లాంలో మీ పార్టీ వాళ్ళు కోసం పనిచేసిన వ్యక్తిని గ్రామ బహిష్కరణ చేస్తే అక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళరు. ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు గారు ఈ మహిళల దగ్గరికి, ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, టీ కొట్లలోకి, బంకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, అలాంటి వీడియోలు చేస్తారు. మరి ఇలాంటి బాలికకు అంటే చెప్పడానికి అంత కష్టంగా ఉన్న అన్యాయం జరిగితే మేమున్నాము, పైగా మీ పార్టీ వాళ్ళు చేస్తే వాళ్ళ తరపున మీరు నిలబడరా? మీ ప్రయారిటీ కాదు ఇది. మీ ప్రయారిటీ వేరు. మీ ప్రయారిటీ సంపాదించుకోవడం ప్రయారిటీ, దర్పంగా ఉండడం ప్రయారిటీ, అధికారంలో చలాయించడం ప్రయారిటీ, ఆధిపత్యం చేయడం ప్రయారిటీ, పెత్తనం చేయడం ప్రయారిటీ. అంతేగాని సంక్షేమం మీ ప్రయారిటీ కాదు, అభివృద్ధి ప్రయారిటీ కాదు, పేదల తరపున నిలబడటం, అండదండగా ఉండటం మీ ప్రయారిటీ కాదు. క్లియర్ గా కనిపిస్తుంది. సో సాంఘికంగా చూస్తే ఈ ఆధిపత్య వర్గాల పార్టీలు ఎప్పటికీ కూడా వెనుకబడిన వర్గాల కోసం ఏమీ చెయ్యవు. వాళ్ళని పావులుగానే వాడుకుంటారు, బానిసలుగానే చూస్తారు, అక్కడే ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే అలా ఉంటేనే వీళ్ళు మా వెంట ఉంటాడు, మాకు ఓడిగం చేస్తారు, మాకు బానిసలుగా ఉంటారు, మాకు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అనేటువంటి భావనలో ఉంటారు. అది స్పష్టంగా కనిపిస్తుంది. కాదంటే చెప్పమనండి, ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి? యూ షుడ్ గివ్ ఆ భరోసా ఇవ్వాలి కదా. ఎందుకు వెళ్ళలేదు ఉప ముఖ్యమంత్రి? ఆ భరోసా ఇవ్వాలి కదా. గ్రామ బహిష్కరణ నీ నియోజకవర్గంలో జరిగితే కనీసం నేనున్నాను, ఎందుకు ఎలాంటి పని చేశారు, తప్పు కదా, అలా చేయకూడదు కదా, సభ్య సమాజంలో మనం ఉన్నాం కదా అన్న మాట పవన్ కళ్యాణ్ అనేటువంటి పిఠాపురం ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళి ఆ గ్రామంలో చెప్పలేదు? ఇక్కడ టీ బంకుల దగ్గర, ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిట్ చాట్ చేయడానికి సమయం ఉంది కదా. అలాంటిది అన్యాయం జరిగిన కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు సమయం లేదా అంటే అది మీకు ప్రాధాన్యత కాదు అని స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఆ ఘటన గురించి వింటేనే కడుపు మండిపోతోంది. సో ఆ ఘటనకు పాల్పడ్డ వాళ్ళకు పడే శిక్ష గురించి చర్చ జరగాలి కదా. వాటికి అటువంటి శిక్ష ప్రభుత్వం వేయాలి. ఇంకొకవేళ అటువంటి ఆలోచన చేయాలంటే భయపడే పరిస్థితి, అటువంటి ఒక స్కేర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఆ ఆలోచన కూడా చేయకుండా, అక్కడికి ఎవరైనా పోతానంటే కూడా పోనీయకుండా. సార్, వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధానమైన మీడియాలో ఒక సింగిల్ కాలం వార్త లేకుండా పోయింది, ఒక్క ఛానల్లో కనీసం చర్చ లేకుండా పోయింది.
గతంలో సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వెళ్ళారు, మీటింగ్ పెట్టారు, సిబిఐ అన్నారు, ఇంకేదో మాట్లాడారు. ఏడాది అవుతోంది, ఆ కుటుంబానికి న్యాయం జరిగింది లేదు. అసలు అవి ఎజెండానే కాకుండా పోయి ప్రభుత్వానికి, ఈవెన్ తెలుగుదేశం పార్టీ మీడియాకి ఎందుకు అసలు కనీసం పట్టించుకునే ఆలోచన కూడా ఎందుకు లేకుండా పోతున్నారు? ప్రజలు ఎవరైనా చూస్తున్నారా, మనల్ని అడుగుతారా, ఈ వార్త రాయకపోతే ఏమైనా అంటారా, మనం దీన్ని అడ్రస్ చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా అనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు లేకుండా పోతుంది? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సి ప్రయారిటీస్, వాట్ ఈస్ ద ప్రయారిటీ అనేటువంటిది ఇప్పుడు మీడియాని నేను అడుగుతున్నాను మీ ద్వారా. అంటే ఓకే, గవర్నమెంట్ కి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, బీయింగ్ ఏ స్టేట్ హూ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్. బట్ నాలుగో అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అనేవి 3 అంగాలు అయితే, 4వ స్తంభం జర్నలిజం అని చెప్తారు కదా. మీకేమి నైతిక విలువలు లేవా? 4వ స్తంభం అని చెప్పుకోవడానికి మీరు 4వ స్తంభమా? ఇది వివక్ష కాదా? ఏ ఛానల్ అయితే ఈ తన్మయ సబ్జెక్ట్ కానీ, మాదిగ బిడ్డ సబ్జెక్ట్ కానీ, అన్యాయం జరిగినటువంటి మల్లాం సబ్జెక్ట్ కానీ మాట్లాడలేదంటే మీరు వివక్ష చూపించడం లేదా? మరి మీరు ఆ డిస్క్రిమినేషన్ ప్రకారంగా అట్రాసిటీ యాక్ట్ మీ మీద పెట్టాలి కదా, అక్కడ కదా అప్లై చేయాలి. మిస్యూజ్ చేయడానికి యాక్ట్ వాడుకుంటున్నారు మీరు. ఎవరి మీదైనా కక్ష సాధించుకోవడానికి యాక్ట్ ను వాడుకుంటున్నారు మీరు. న్యాయం చేయడానికి యాక్ట్ ను వాడడం లేదు మీరు. అట్రాసిటీ యాక్ట్ జస్టిస్ ఇవ్వడానికి పెట్టింది, అంతేగాని కక్ష సాధించుకోవడానికి పెట్టట్లేదు. కానీ సక్సెసివ్ గవర్నమెంట్స్ కక్ష సాధింపు చర్యల కోసం, అంటే వాళ్ళకి నచ్చని వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఎదురుపక్షంగా ఉన్నటువంటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి SC/ST అట్రాసిటీ యాక్ట్ ని వాడుకుంటున్నారు. కానీ నిజంగా అన్యాయం జరిగినటువంటి వ్యక్తికి న్యాయం ఇవ్వడానికి మాత్రం ఈ యాక్ట్ ని వాడుకోవడం లేదు. ఈ విషయంలో మీడియా కూడా సంపూర్ణంగా పక్షపాత ధోరణి వ్యవహరిస్తూ ఉన్నది. కనీసం జనం కోసమైనా మీరు నిజాయితీ కలిగిన వాళ్ళు, జనం కోసమైనా మాకు పక్షపాతం లేదు, అన్ని పక్షాలు ఉన్నాము అని అనిపించుకోవడానికైనా ప్రయత్నం చేయండి అని మీకు వేడుకుంటున్నాను. ఎందుకనంటే అంత దారుణమైన వివక్ష మీరు చూపిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ తెలుగుదేశంకి బాకా కొట్టే మీడియా ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పక్షపాత ధోరణిలో వివక్ష పూరితమైనటువంటి పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు. కనీసం వార్తగా ఎందుకు చూపించలేదు మీరు? అదే కదా వార్త. గంటలు పనికి మాలినటువంటి సబ్జెక్ట్స్ మీద డిబేట్ చేస్తారు కదా, కనీసం వార్తగా ఎందుకు చూపించడం లేదు? కనికరం లేదా మీకు? మానవత్వం లేదా మీకు? ఒక బాలిక, ఒక మాదిగ బిడ్డకు అంత దారుణమైన అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పడానికి మీ నోరులు పెగలడం లేదా? ఎందుకు మూసుకుపోయాయని చెప్పేసి కూడా మీ ద్వారా నేను అడుగుతున్నాను. అన్యాయం ఎవరికి జరిగిందో కూడా వాళ్ళు చెప్తేనే అన్యాయం జరిగినట్టుగా, లేకపోతే అన్యాయం జరిగినట్టుగా భావించాల్సిన పరిస్థితి. సో నిజంగా అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే ఎంత నరకం అనుభవించి ఉంటుంది కదా నెలల తరబడి. ఒకసారి ఏదో ఇన్సిడెంట్ జరిగిందంటేనే మనం విలువెల్లాడిపోతాం. ఎవరికైనా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే నెలల తరబడి బెదిరించి ఆమెకి ఇష్టం లేకుండా ఒక డజన్ మంది అత్యాచారాలు చేసుకుంటూ పోవడం అంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం. హోంమంత్రి మహిళ, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడ కూడా కనీసం అక్కడికి విజిట్ చేసే ప్రయత్నం చేయకపోవడం అనేది వెరీ అన్ఫార్చునేట్. అంటే వీళ్ళెవరూ కూడా పవర్ ఉన్న వాళ్ళు కాదు కదా, వాళ్ళని అనుకుని మనం ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళేమీ స్వతంత్రంగా వ్యవహారం చేయలేరు, వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. కేవలం అలంకారంగా వాళ్ళ ఫ్రేమ్ లో పలానా వాళ్ళకి ఇచ్చాం, రెవెన్యూ బీసీకి ఇచ్చాం, హోమ్ ఎస్సీకి ఇచ్చాం అని చెప్పుకోవడానికి పనికొచ్చే వ్యక్తులే తప్ప స్వతంత్రంగా వ్యవహారం చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. మనసులో ఉన్న స్పందించలేని పరిస్థితులు ఉంటారేమో, స్పందించలేరు. వాళ్ళు ఒకవేళ కొంత నిజాయితీ కలిగిన వాళ్ళు అయితే ఎంతో మనస్తాపం చెందుంటారు, మానసికంగా బాధపడి ఉంటారు, ఏమి చేయలేకపోతున్నామే, నిస్సహాయాలుగా ఉన్నామే అనుకోవడం తప్ప వాళ్ళని అని మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఆ బిడ్డ గురించి చూస్తే గర్భం వచ్చే వరకు తెలియలేదు బయట, బికాస్ షీ హాస్ బికమ్ ప్రెగ్నెంట్, ద న్యూస్ హ్యాస్ కమ్ అవుట్. అదర్వైజ్ ఇంకా ఎంతకాలం ఈ రకంగా సాగుండేదో. అంటే ఒక ఇన్సిడెంట్ ఈ రోజు మనం మాట్లాడుతున్నాం, ఇట్లా అనేక రకాల సో అందుకనే ఇన్సెన్సిటివ్ గా ఉన్నారు పీపుల్స్ వెల్ఫేర్. అంటే ఎంత నిస్సహాయతలో ఉంది, ఎలాంటి అండదండ లేకుండా సొంత పార్టీ వాళ్ళు అట్లా చేస్తా ఉంటే ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? అంటే కంచి చేయని వేయడం తప్ప ఏముంది అక్కడ? మనం రక్షించవలసిన వాళ్ళే భక్షిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? సో మిగతా అట్రాసిటీస్ పైన సార్, గత ప్రభుత్వానికి సంబంధించిన అట్రాసిటీ పైన కమిషన్స్ వేస్తాం, విచారణ చేయిస్తామని చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం ఏమైనా అడుగులు వేస్తుందని చెప్పి అనిపిస్తోందా? ఏదండి, గత ప్రభుత్వంలో చాలా మంది దళితులపైన అట్రాసిటీస్ జరిగాయి, కేసులు అయినాయి, చంపేశారు,
ఆ కేసులన్నింటినీ కూడా తిరగదోడతాం, ప్రత్యేకమైన కమిషన్ వేస్తాం, దాని గురించి ప్రత్యేకమైన విచారణ వేస్తాం అన్నారు. యా ఆహా, చెయ్యండి. ఇప్పుడు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం కావాలని కదా కోరుకుంటున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎప్పుడు ఎక్కడ ఏ అట్రాసిటీ జరిగినా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం తయారైపోతున్నారు, మేము వెళ్తాము, అది చూస్తాము, ఏం జరిగింది తెలుసుకుంటాము. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించే విధానం వేరు, వేరే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించే విధానం వేరు. అందుకే ఏంటంటే దొందే అనేటువంటి వర్డింగ్ అంటే ఒక నానుడు ఉంది కదా. బాగా చెప్పారు. సో వీళ్ళ ఆలోచన విధానం అంతా ఎప్పుడు ఒకే రకంగా ఉంటదండి. నేను మీ ద్వారా ప్రజల్ని ఏం కోరుతున్నానంటే, వెనుకబడినటువంటి వర్గాలు, పేద వర్గాలు ఎప్పుడు కూడా ఇలాంటి నిస్సహాయతలోనే, అభద్రతలోనే బతుకుతున్నారు. మనకి ఆ భద్రత, ఆ అండదండ కావాలి అని అంటే మనం అధికారంలోకి రావాలి. ఏ రోజైతే మనం అధికారంలోకి వస్తామో అప్పుడు నైతిక బలం వస్తుంది మనకి, ఒక మోరల్ సపోర్ట్ వస్తుంది మనకి. చెయ్యి వేయాలనుకునేవాడు 10 సార్లు ఆలోచిస్తాడు, భయపడతాడు, దూరంగా ఉంటాడు, బయటే ఉంటాడు, బరిలోకి వచ్చి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయడు. కాబట్టి నిర్ణయం చేయగలిగిన రాజ్యాధికారం దీనికి సమాధానం. అంతేగాని మనం ఓట్లు అమ్ముకున్నంత కాలం, పెత్తందారులకు ఓట్లు వేసినంత కాలం, ఈ ఉన్నత కులాల్లో ఉన్న పార్టీలకు ఓట్లేసినంత కాలం ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతూనే ఉంటుందని 30 సంవత్సరాలు కనిపిస్తుంది కదా. స్వతంత్రం వచ్చాక లిబరేషన్ దొరకదు మనకి. స్వతంత్రం రాకముందు అది వేరే, ఆ రాజ్యాంగాలు వేరు. బట్ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనం చూసాం కదా, క్లియర్ కనిపిస్తున్నాయి. దీనికి ఉన్నటువంటి పర్మనెంట్ ఆన్సర్ ఈస్ వీ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద పవర్. That is the only answer. I am requesting all the people to understand. Awareness తెచ్చుకోండి, జనం అర్థం చేసుకోండి. నేను జనానికి చెప్తున్నాను. పవర్ వాళ్ళకిద్దామా వీళ్ళకిద్దామా కదా, పవర్ తెచ్చుకుందాం మనం అనే ఆలోచన రావాలి వర్గాలకు ప్రధానంగా. ఎగ్జాక్ట్లీ.